కీర్తనలు 146 అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనుకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మట్టి పాలగుదురు. వారి సంకల్పము నాడే నశించును. ఎవనికిని యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాన్లను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గము ఆయనకు వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటినీ రాజ్యము చేయును. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నాయనా ప్రభా, నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు నాయనా, నీవు మాట్లాడితేనే గొప్ప కార్యం జరుగుతుంది తండ్రి. కాబట్టి నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి ప్రభా నీవే కుమ్మరించమని, నీవే ప్రభా నాతో మాట్లాడమని, నన్ను మరుగుపరచమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం చదివినటువంటి భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. మరి చదువుకున్నటువంటి భాగాన్ని మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఇక్కడ ఈ 146 అధ్యాయము మనం చదువుకున్నాం ఇంతవరకున. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. హల్లెలూయా. తర్వాత నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవునిని కీర్తించెదను. జీవిత కాలమంతయు మనము దేవుణ్ణి స్తుతించాలంట. ఏం చేయాలంట? జీవిత కాలమంతా దేవుణ్ణి స్తుతించాలా. ఈ రోజున మరి దేవుని సన్నిధిలో ఎంతమంది ప్రభువుని స్తుతించడానికి ఆశ కలుగుతా ఉన్నారు మనం గమనిస్తూ ఉన్నాం కదా. కొద్దిమందికే ఆశ కదా, దేవుని మీద కొద్దిమందికే ఆశ కదండి. కొద్దిమందికే ప్రభు మందిరానికి వెళ్ళాలి, ప్రభు సన్నిధిలో కూర్చోవాలా, ఆయన స్తుతించాలా, ఆయన మాటలు వినాలా అని ఈరోజు మనుషులు కొద్దిమందికే, క్రైస్తవులు కొద్దిమందికే ఆశ ఉంది కదండి. కానీ ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించాలని మనకు దావీదు కీర్తన నేర్పిస్తా ఉన్నాడు. ఇక్కడ యెహోవా అంటే ఎవరు? యేసు ప్రభువే. యెహోవా యేసు ప్రభు ముగ్గురు ఒకటే, కానీ ముగ్గురు 3 గుణాలు, ముగ్గురు 3 స్వభావాలు, కానీ ముగ్గురు ఒకటే. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు అప్పట్లో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటికీ ఉండేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలారా, మన జీవితంలో మనము కూడా జీవిత కాలమంతయు మన ప్రభుని స్తుతించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని జీవిత కాలమంతా స్తుతించాల. తర్వాత 3వ వచనం చూడండి. ఆయన రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకుడి. దేవునికి మహిమ కలుగును గాక. రాజులలో రక్షణ కలుగుతుందా? ఇప్పుడు ఈ లోకానికి రాజు ఎవరంటే సైతాను గాడు. ఈ లోకానికి రాజు ఎవరు? సైతాను ఏలుతా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఈ లోకంలో సైతానును ఏం చేశాడు? ఆయన జయించాడు, మృత్యుంజయుడయ్యాడు ఆయన. సైతాను తలను చితగదొక్కాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో ఏ నామములో నీకు రక్షణ దొరకదు, కానీ యేసుక్రీస్తు నామములోనే నీకు రక్షణ దొరుకుతుందంట. హల్లెలూయా. రాజుల చేతిలో నీకు రక్షణ దొరకదు, నరుల వల్ల నీకు రక్షణ దొరకదు. ఇప్పుడు నేను మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్ళగలుగుతానా? నా వల్ల సాధ్యం అవుతుందా? నేను మిమ్మల్ని అందరినీ రానైనా నా బస్సు ఎక్కండి, బస్సులో పోదాం పరలోకానికంటే పోగలుగుతామా? ఎవరి పాప పుణ్యం వారిని దేవుని దగ్గరికి తీసుకెళ్తారు.
అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ వాక్యం ద్వారా మనం నేర్పిస్తూ ఉన్నాడు, వారిని నమ్ముకొనకుడి. హల్లెలూయా. ఎవరిని నమ్మకూడదంట? ఎవరిని నమ్మకూడదంట? చెప్పాలమ్మా, ఎవరిని నమ్మకూడదంట? రాజులను, నరులను నమ్మకూడదంట. మరి ఎవరు నమ్మాలంటే మనుష్య కుమారుని ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు మనం విశ్వాసం ఉంచాలంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ నామములో నీకు రక్షణ దొరకదు. నీకు రాజుల దగ్గరికి పోతే ఏదో వాడు నీకు ఒక భిక్షం వేసినట్టు వేసి పెడతాడు, అంతే. నీకు పరలోక రాజ్యం ఇవ్వగలుగుతాడా ఏ రాజు అయినా? ఏ నరుడైనా సరే నీకు ఎంతో కొంత అన్నం పెడతాడు, సహాయం చేస్తాడు, నేను ఆదుకుంటాడు, కానీ నేను పరలోకాన్ని తీసుకుపోగలుగుతాడా? ఎవరు తీసుకో. కానీ యేసు నామం ద్వారానే మోక్షం నీకు పొందుకుంటావు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన దేవుని పిల్లలారా, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారై ఉన్నారు. హల్లెలూయా. చూడండి ఒకసారి కీర్తన 106:23 వచనం. అప్పుడు ఆయన, నేను వారు నశింపజేసేదనని, అయితే ఆయన వారు నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే. మోషేని ఇక్కడ దేవుడు ఏం చేసుకున్నాడంట? ఏం చేసుకున్నాడంటే ఇక్కడ దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు మోషే ప్లేస్లో నీ పేరు పెట్టుకో, కళ్యాణ్ నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పగలుగుతున్నావా? దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. మోషేని దేవుడు ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడంట. మోషే ఐగుప్తు దేశంలో ఉన్నంత వరకు బాగా గమనించండి, మామూలుగా ఉన్నాడు, సాదా సీదాగా ఉన్నాడు ఐగుప్తులో ఉన్నంత వరకు. ఎప్పుడైతే అడవిలోకి పోతా ఉన్నాడు, మామూలు తన పని తను చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక చోట మండుచున్న పొద ఏమైందంట? మండుతా ఉంది. ఏంది? ఒక పొద మండుతానే ఉంది. ఏంది మంట ఇంత మండుతుంది? దాన్ని ఇక్కడ చూస్తుంటే దేవుని స్వరం వినపడుతుందట, మోషే నీ ప్రజలను నువ్వు రక్షించు, ఇశ్రాయేలు ప్రజలను కాపాడు. హల్లెలూయా. వారిని బందీలుగా ఉన్న వారిని విడిపింపచేయి. 400 సంవత్సరాలు బానిసలుగా బతుకుతా ఉన్నారు నా ప్రజలు. మోషే వారిని విడిపింపు, వారిని నడిపించు వాగ్దానపు దేశంలోనికి. హల్లెలూయా. ఐగుప్తు దేశమును మోషే విడిచిపెట్టి, రాజవైభోగాలను విడిచిపెట్టి, అన్నిటినీ వదిలిపెట్టుకున్నాడు కదా. అన్నిటినీ వదిలిపెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి అన్నాడు మోషే. ఎందుకోసం అంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎంత నమ్మకం అమ్మా. అన్నీ పోగొట్టుకొని ఇప్పుడు మనం దేవుని కాడికి వచ్చమా? రామ్. ఇప్పుడు దేవుడు ఒకవేళ ఏమయ్యా నీ ఆస్తిని మొత్తం అమ్మేసి, ఏమయ్యా నీ భార్యను బిడ్డలను మొత్తం అమ్మేసి, బీదలకు అంతా పనిచేసి నీ ఆస్తి అంతా బీదలకు పంచు, సేవకులకు అది చేసి నువ్వు ఉత్త బైబిల్ పట్టుకొని నా కాడికి రా నాయన అంటే మనం రాగలుగుతామా? రాలేం. కానీ మోషే రాజవైభోగాన్ని అంతటిని విడిచిపెట్టి, కుమారుడు కదా, వారసుడు చెప్పాలంటే మోషేనే వారసుడు కదా. ఎక్కడ దొరికినాడు మోషే? నదిలో దొరికినాడు కదా. తెచ్చి రాజు కుమార్తె పెంచింది, పోషించింది, వారసునిగా చేస్తూ ఉంది, అన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ మండుచున్న పొదలో ఎప్పుడైతే మాటలు విన్నాడో, దేవా నీవు నన్ను ఏర్పరచుకున్నావు. హల్లెలూయా. దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. ఈ రోజున నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాను గాక. హల్లెలూయా. రాజుల చేత వల్ల కాదు నిన్ను ఏర్పరచుకోవడం, నరుల చేత వల్ల కాదు నిన్ను ఏర్పాటు చేసుకోవడం, కేవలం నా దేవుని ద్వారా నేను ఏర్పాటు అవుతావు. నా దేవుడిని ఏర్పరచుకుంటాడు. ఆయన రాజ్యాన్ని నీతి వ్యాప్తి కొరకు నువ్వు పని చేయాలా, కష్టపడాలా. అందుకే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సంకల్పం బట్టి ఈరోజు నీవు ఈ లోకంలో బతుకుతా ఉన్నావు. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. ఎందుకు నా దేవుడు చేశాడంటే నువ్వు ఆయన కోసం ఏర్పాటు అవ్వాలని, ఆయన ద్వారా నువ్వు బలపడాలని, అనేక మందిని బలపరచాలనేదే నా దేవుని ఆశ. చూడండి 4వ వచనం మనం చదివినాం కదా, 146 4వ వచనం. వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు, వారి సంకల్పము నాడే నశించునంట. హల్లెలూయా. నువ్వు మనుషులు నమ్ముకున్నావనుకో, అధికారులు నమ్ముకున్నావనుకో, రాజులు నమ్ముకున్నావనుకో, వాళ్ళు ఏమవుతారంట? ఒకనొక రోజున మన మాదిరే వాళ్ళు ఏమైపోతారంట? వాళ్ళ ప్రాణమును వదిలిపోతారంట, మట్టి పాలైపోతారంట. మనం ఎంతసేపు బూడిదే రాసుకుంటాం, పాపం ఉన్న కాడికే పోయి కూర్చుంటాం, పాపం చేసేవంతనే మాట్లాడతాం, పాపపు తలంపులు, పాపం ఆలోచన వంతనే మనం సహవాసం చేస్తూ ఉంటాం.
వాడే నా ఫ్రెండు, వాడే నా ప్రాణ స్నేహితుడు, వానికి నా గురించి అన్నీ తెలుసు, నాకెంతో సహాయం చేస్తాడు, నన్ను ఆదుకుంటాడు, నన్ను ఎత్తుకుంటాడు, నన్ను ముద్దు పెట్టుకుంటాడు అని ఎన్నెన్నో వాని మీద ఆశలు పెట్టుకుంటాం. కానీ వాడు కూడా బూడిదే, నువ్వు కూడా బూడిదే. బూడిదే రాసుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. అయితే ఒక్కసారి ఆకాశం కన్నులెత్తి చేతులు జాచి, ఏ దేవా నన్ను ఆదుకో, యేసయ్య నన్ను రక్షించు ప్రభువా అని నువ్వు అడిగితే నా ప్రభు నిన్ను రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ఏందంట? ధన్యుడంట. హల్లెలూయా. ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వాళ్ళు ఏందంట? దేవుని దృష్టిలో ధన్యులు. హల్లెలూయా. ధన్యులు మీరు దేవుని దృష్టిలో. ఇక్కడ కూర్చున్న మీరందరూ ధన్యులు అవుదురుగాక. హల్లెలూయా. మీరు ధన్యులు దేవుని దృష్టిలో. ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మిమ్మల్ని ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావు, నేటికి బ్రతుకుతానే ఉన్నావు. దేవునికి అన్ని చేసి పెడతావు, అన్ని కావలసినవన్నీ తెచ్చి పెడతా ఉన్నాడు. ప్రభు కృప నీ మీద మెండుగా కుమ్మరిస్తా ఉన్నాడు. నీకు కావలసినవన్నీ ప్రభు ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకోవాలని. హల్లెలూయా, హల్లెలూయా. నాన్న మీద ఆశ పెట్టుకుంటే ఈ లోకంలో నానే నీకు అన్ని తెచ్చి పెట్టినప్పుడు కష్టపడతాడు, ఎండనక వాననక రాత్రి పగులు ప్రయాసపడతాడు, నానా విధమైన పనులు చేస్తాడు. మన కడుపు నింపడానికి, ఇంట్లో భార్యను బిడ్డలు కడుపు నింపడానికి రాత్రి పగుల్లో భర్త కష్టపడి ఎండనక వాననక ప్రయాసపడి ఆడవమానం ఈడవమానాలు పడి, అక్కడి తిప్పలు పడి ఇక్కడి తిప్పలు పడి ఎంత ప్రయాసపడి కుటుంబాన్ని సాగుతాడంటే తండ్రి. ఎందుకంటే ఇంటికి పోతానే నా బిడ్డలు నా మీద ఆశ పెట్టుకొని ఉంటారు. హల్లెలూయా. ఇంటికి పోతాను నా బిడ్డలు, నానా నా గోపి తెచ్చినావా, ఏమండి కంతు కట్టాలని డబ్బు తెచ్చినారా, నానా రేపు ఫంక్షన్ ఉంది నాన్న బట్టలు తెచ్చినావా. అందరు ఇంట్లో వాళ్ళందరూ ఎవరి మీద ఆధారపడతారు? నాయన మీదనే. నాయన కష్టపడతాడు, ప్రయాసపడతాడు, లేచినప్పటి నుంచి రాత్రికి ఒకటే ఆలోచన, ఈరోజు నా బిడ్డలను తృప్తిపరచాలా, నా బిడ్డలు ఈ రోజున ఏదైతే అడుగుతారో వాళ్ళని తృప్తిపరచాలా. ఒక్కొక్కసారి తండ్రులు ఏం చేస్తారంటే, మంచి తండ్రులు అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఏమి చేయలేనప్పుడు ఒక్కొక్కసారి చచ్చిపోవాలనుకుంటారు. పాపం, నేను నా బిడ్డలకి ఏం చేయలేకపోతుందని, నా బిడ్డలకి నేను నా వల్ల కావట్లేదు అని కొంతమంది ఎంతో చచ్చిపోయినా కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆశ పెట్టుకొని ఉంటారు పిల్లలు, వారి ఆశను తీర్చాలని ఆశ తండ్రికి ఉంటుంది. మరి ఈ లోకంలో తండ్రికి ఎంత ఆశ ఉంటే మరి మన పరమ తండ్రికి ఎంత ఆశ ఉంటుంది. హల్లెలూయా. ఆయనను అడగ మునుపే దయచేయవాడు, ఎల్లప్పుడూ నేను సంతోషంగా పెట్టేవాడు. నువ్వు ఆయన ప్రాణమును కోరక ముందే నీ పాప భారం అంతటి తన భుజం మీద మోసుకొని, నీ నిందలన్నిటిని తన భుజం మీద మోసుకొని ఒక శిలువ మానును ఆయన మోసుకొని పోయి చనిపోయాడు నీ కోసము, నా కోసమే. కాబట్టి ఎవరు నమ్ముతా ఉన్నావు? యాకోబు దేవుడైన దేవుని యందు విశ్వాసం ఉంచుతా ఉన్నావా? ఆలోచించాలి. ఆలోచిస్తే నీవు ధన్యుడవుతావు. ఆయన మీద ఆశ పెట్టుకుంటే నీవు ధన్యుడవుతావు. హల్లెలూయా. మనకి ఎవ్వరూ సహాయం చేయరు. నీ ఓనర్ సహాయం చేయడు, నీ వ్యాపారంలో నీకు ఏది రాదు, నువ్వు కష్టపడే దగ్గర నీకు ఏది రాదు, నిన్ను మనుషులు ఎవరు ఆదుకోరు. మీకు ఒక విషయం చెప్పాలా, మనిషి అంట ఎదిగేటప్పుడు ఎవరు చేతులు సహకరించారంట, ఎత్తారంట ఎవరు కూడా. నువ్వు ఎక్కురా, మేము మీకు సపోర్ట్ చేస్తాములే, నువ్వు ఎక్కురా, గోడ ఎక్కురా అని ఎవరు అన్నారంట. ఎప్పుడైతే వాడు గోడ ఎక్కుతాడో అందరి కింద వాళ్ళందరూ మేము ఎక్కుతామని కాళ్ళు పట్టుకొని లాగుతూ ఉంటారంట. అది మన వాళ్ళ బుద్ధి. ఈ ఎక్కేటప్పుడు ఎక్కనియరు, ఎక్కినాక వాని లాగుతూ ఉంటారు అన్నమాట. అది ఈరోజు మనుషుల స్వభావం. నువ్వు బాగుపడితే నీ బంధువులే ఓర్చుకోలేరు, నువ్వు బాగుపడితే నీ అన్నదమ్ముళ్ళు ఓర్చుకోలేరు, నువ్వు బాగుపడితే నీ చుట్టూన్న వాళ్ళు ఓర్చుకోలేరు, నీ స్నేహితులు ఓర్చుకోలేరు. మాటం పడితే నేను సంపని కానీ వెనకాడరు కదా. నువ్వు గొప్ప స్థితికి పోయినావనుకో, నీ తమ్ముడే నిన్ను చంపొచ్చేమో, నీ అన్నయ్య నిన్ను చంపొచ్చేమో, నీ చెల్లెలే నిన్ను చంపొచ్చు, ఏమైనా చేయొచ్చు. అది మానవుల లోకం. కాబట్టి ఆశ పెట్టుకొని ఉంటారు కొంతమంది. పిల్లల మీద ఆశ నాకు, నా భర్త మీద ఆశ నాకు, నా భార్య మీద ఆశ నాకు. నీ ఆశలన్నీ అరియాశలు అయిపోతాయి. ఏదో ఒక రోజు నేనందరూ బాధ పెట్టేవాళ్ళే, ఏదో ఒక క్షణములో నేనందరూ దుఃఖం కలగజేసేవాళ్ళే నీకు. కానీ నా దేవుడు అన్ని వేళలలో తన దుఃఖానంతా దిగమింగుకొని ఆయన నీకోసం నవ్వుతూ పలకరిస్తాడు. బిడ్డ, నా కౌగిట్లోకి రా. హల్లెలూయా. నా కౌగిట్లోకి రా.
నేను నీకు ఆదరణ ఇస్తా, నేను నీకు సంతోషమునిస్తా, నేను నీకు సమాధానం ఇస్తాను బిడ్డ. నా కౌగిట్లోకి రా, నా యొద్దకు రా, నా యొద్దకు రా అని ప్రభు ఈరోజు నేను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నేను ధన్యుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఈ లోకంలో అందరికంటే నేను దేవుడు ధన్యునిగా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ధన్యునిగా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసముతో పలకండి ఆమేన్. హల్లెలూయా. అందరికంటే నేను దేవుడు శ్రేష్ఠునిగా చేయబోతా ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోవద్దు, దిగులు పడద్దు, భయపడద్దు. ఒకానొక సమయంలో దేవుని పరిస్థితిని తారుమారు చేయనుగాక. తర్వాత 6వ వచనం, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో ఉన్న సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడంట. బాధపరచువాడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారికిని విధవరాన్లకును ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమైన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరం ఏలును. సియోను నీ దేవుడు తరతరములన్నిటిని రాజ్యము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, సమస్తమును ఆయన ఒక మాటతో చేసినటువంటి వాడు. ఆయన భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, ఆకాశము కలుగును కాకంటే ఆకాశం కలిగింది. ఎన్ని నోటితో చెప్పేవన్నీ, పక్షులు, జంతువులు, చెట్లు, పక్షులు అంటే అన్నీ ఏం చెప్తే, చేపలు అంటే చేపలు వచ్చినాయి, పెద్ద జంతువులు వచ్చినాయి, చిన్న జంతువులు వచ్చినాయి. లాస్ట్కి దేవుడు ప్రేమతో తన స్వరూపములో మట్టిని తీసుకొని మనిషిని చెక్కుకున్నాడు. ఆయన తన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన నా బిడ్డ మాదిరే బ్రతకాలని. హల్లెలూయా. యేసయ్య బిడ్డ, తండ్రి బిడ్డలాగా మనం ఉన్నాం. ఈ రోజున ఆయన పిల్లల్లాగా మనం బ్రతుకుతున్నామా? దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? మాట తప్పని వాడంట. ఏం దేవుడు? మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడవు, మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావని, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. హల్లెలూయా. గట్టి చెప్దాం హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన. నీకోసం ఒక్కసారి అడుగు ముందుకేస్తాడు, అడుగు వెనకేస్తాడు ఆయన. మరి మనం మాట తప్పుతున్నామా? తప్పట్లేదా? తప్పుతున్నాం మనం. దేవుడు చెప్పినాడు మనకు, ఇట్లా బ్రతకండి, ఇలాగ జీవించండి, పరిశుద్ధంగా ఉండండి, యథార్థంగా ఉండండి, నీతిమంతులుగా ఉండండి అని దేవుడు మనకు కొన్ని మాటలు చెప్పినాడు. చెప్పలేదా? కొన్ని మనకు హెచ్చరికలు చేసినాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే, రోజు రోజుకి మాట తప్పే వారి గుంపులో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కొంతమంది యేసు ప్రభుకు మాట ఇస్తారు. ఏమనంటే, యేసయ్యా నాకు బిడ్డ పుడితే నీ సన్నిధికి ఇచ్చేస్తా, యేసయ్యా నాకు పంట బాగా పండితే ఒక పుట్టి తెచ్చి నీ దగ్గర వేసేయచ్చా, యేసయ్యా నాకు అది బాగైతే ఉద్యోగం వచ్చే ఫస్ట్ నెల జీతం నీకే తెచ్చి వేచ్చా, యేసయ్యా ఇదిగో నేను పలానా వ్యాపారం చేస్తాను, వ్యాపారం బాగైతే ఫస్ట్ వ్యాపార లాభం అంతా తెచ్చి నీ కనక డబ్బాలో వేచేసాయి. తప్పుతున్నామా లేదా? తీరా అన్నీ వచ్చినాక మనకు బుద్ధి రాదు ఇచ్చేదానికి. దేవునికి ఏదైనా చేసేదానికి రాదు. దేవుని పనికి ముందుకు రాలేం, దేవుని సన్నిధికి ముందుకు రాలేం. కానీ ప్రభు అంటున్నాడు, నేను మాట తప్పని వాడను. హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన. మరి నువ్వు కూడా మాట ఇచ్చి నెరవేర్చగలుగుతున్నావా? దేవుని కోసం బ్రతుకుతున్నావా? దేవుడు చెప్పిన దారిలో నడవగలుగుతున్నావు? ప్రభు అంటున్నాడు, బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును. న్యాయం తీరుస్తాడా? తీర్చడా? బాధించే వారికి ఎవరు న్యాయం చెప్పాలి? ఇప్పుడు దేవుడు ఐక్యపరిచేవాడు ఆయన, సహవాసముతో నింపేవాడు ఆయన, సమాధానముతో నింపేవాడు ఆయన, సంతోషముతో నింపేవాడు ఆయన. హల్లెలూయా. మరి ఈరోజు మనుషులు ఎవరి దగ్గరికి పోతా ఉన్నాం? నీ బాధలకు విముక్తి యేసయ్య దగ్గరే.
నా భర్త నేను ఎంతో బాధ పెడతాడన్నా, తాగి ఇంటికి వచ్చాడన్నా, కొడతాడన్నా, సిగరెట్లతో కాలుచ్చాడన్నా, నాకు వద్దన్నా ఈ భర్త. పెళ్లి చేసుకునేప్పుడు నీకు తెలియదా? చేసుకునేటప్పుడే చెప్పిండ్రు, అమ్మా నీ భర్త కొంచెం తాగుతాడమ్మా అని. అప్పుడు ఏమంటుందంటే, తాగేటోళ్ళే మంచోళ్ళులే, ఉండేది ఉన్నట్టు చెప్తారు అన్ని మకాన్ని. అప్పుడేమో పెళ్లి చేసేటప్పుడు ఇలా అంటారు, తాగుడుపోతున్న కంటే తాగేటోడే మేలంట. కొంతమంది ఆడవాళ్ళు అంటారు, వాళ్ళు అంటారు నీ మాట, తాగుపోతాడే మేలంట. ఎందుకు? ఇంటికి వచ్చి అన్నీ చెప్తారంట, నిజాలన్నీ. బాగా మంచిగా మర్యాద ఇంటికాడ బోధిని పనుకోండి, మంచి చెడ్డ చూసుకునే మొగుడు నచ్చడు కొంతమందికి. పో బయటికి, తాగి రాపో. ఎందుకు? తాగి పనుకుంటాడని. వాడు తాగి వచ్చి ఇంట్లో ప్రతాపం చూపించాడు. ఇంట్లో ఏం చూపించాడు? ప్రతాపం అంతా చూపించాడు. అప్పుడు అంటది, ఊరికేం చేసుకునే కదరా నాయన. అందుకే అప్పుడు నువ్వేం చేయాలంటే, నీ బాధల్లో నీకు విడుదల కావాలంటే విడాకులు తీసుకుంటే విడుదల కాదు, నీ భర్త కోసం నువ్వు ప్రార్థించాలా. హల్లెలూయా. మొరపెట్టాలా. మోకాలొంగి నీ ఇంట్లో నీ భర్త తాగి రానిలే, ఇంటికి నీ భర్తని నీ కొట్టనీలే, తిట్టనీలే, మోకాలొంగి దేవా నా భర్తను మార్చు. ఒకానొక సమయంలో నీ కన్నీటి ప్రార్థన నీ భర్తను మారుస్తుంది. హల్లెలూయా. ఒక్కోసారి నీ కన్నీటి ప్రార్థన నీ బిడ్డలను మారుస్తుంది. ఒక్కోసారి నీ కన్నీటి ప్రార్థన నీ భార్యను మారుస్తుంది. నీ బంధాన్ని బలపరుస్తుంది, నీ కుటుంబాన్ని బలపరుస్తుంది. అపవాది శక్తులు నీ కుటుంబంలో నుంచి లయమైపోతాయి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన న్యాయము తీర్చగలవాడు, అన్యాయము తీర్పిచ్చేవాడు కాదు మన దేవుడు. ఏం తీర్పిస్తాడంట మన దేవుడు? న్యాయమైన తీర్పిస్తాడు. ఇప్పుడు మనము కొంతమంది అంటారు, నువ్వు నాకు కావలసిన దానివే, నువ్వు నాకు కావలసినవేరా. ఎవరికి చెప్పాలరా న్యాయము కదా? నీకు చెప్పినా షెడ్డే, నీకు చెప్పినా షెడ్డే. కాబట్టి ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను మీ ఇద్దరిలో ఒకరికే న్యాయం చెప్తా, మిగతా వాళ్ళని తిట్టుకోవాకరి. ఒరే నేను నీతికే చెప్తానా, నువ్వు చెప్పింది కరెక్టు, నీకు ఆమె కుదురుకోదులే, పోరే పో, నీ కొద్ది నీ బతుకు నువ్వు బతుకో, నువ్వమ్మ నీ బతుకు నువ్వు బతుకోపో. ఏందయ్యా ఇట చచ్చిపోయి నా తిక్కు న్యాయం చెప్తామంటు కదా అనుకునే కదయ్యా, వాళ్ళని తిక్కు న్యాయం చెప్పినవేందయ్యా. అప్పుడు ఏమంతా ఏడుస్తూ ఉంటుంది కదా. అప్పుడు వీడు చచ్చే మధ్యలో ఊరికి చెప్పిన కదరా ఈ పంచాయతీ అనవసరంగా చేసినాయి కదరా నేను. మనుషులు మనకు సక్రమంగా న్యాయం తీర్చలేరు. ఇంకో విషయం చెప్పంటారా, ఒక తల్లి తన కడుపులోపు ఇద్దరు బిడ్డలు, పెద్దోని చిన్నోనే సక్రమంగా న్యాయంగా చూసుకోలేదు తెలుసా మీకు? పెద్దోని ఒక రకంగా, చిన్నోని ఒక రకంగా చూసుకుంటుంది. తల్లే న్యాయంగా చూసుకోలేదు. ఒరే చిన్నోళ్ళు లేరా, వానికి ఈరా, తిన్నీ లేరా, నువ్వేమి లేరా, అన్నం తినరా ఇంట్లో, ఏంది మా అంత నువ్వు వాన్నే చూచుంటావు, వాన్నే ప్రేమించుంటావు, వానికే ఎక్కువ పోతావంటే, వాడి చిన్నోళ్ళు లేరా, వానికి ఏం తెలుగు లేరా కదా. అమ్మ కూడా ఏం చేస్తుంది, ఒకసారి న్యాయంగా చూడలేదు. మరి దేవుడు మన న్యాయం తీర్చేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. బాధల నుంచి మనకు న్యాయం తీర్చేవాడు ఆయన. ఈరోజు నీకు ఎటువంటి బాధలున్నా, ఎటువంటి కష్టకాలంలో నీవున్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి కన్నీరులో నిస్పృహలోనూ ఉన్నా, ప్రభువా అడుగు, ఆయన నీకు న్యాయము తీరుస్తాడంట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువును మహిమపరుచుకుందాం. హల్లెలూయా. న్యాయము తీర్చే దేవుడు మన దేవుడు. ఈరోజు నీకున్న ఏ స్థితిలో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ప్రార్థన చేయి, మేలుకువగా ప్రార్థన చేయి, ఎడతెగగా ప్రార్థన చేయి. బంధాలు నిలబడతాయి, నీ ఆస్తి నిలబడుతుంది, నీ స్టేటస్ నిలబడుతుంది, నీ పరువు నిలబడుతుంది, నీ గర్వం, నీ గౌరవం, అన్నీ, నీ మర్యాద అన్నీ దేవుడు నిలబెడతాడు. కాబట్టి రోడ్డుకి ఎక్కితే మర్యాద ఉంటుందా? పోతుందా? పోతుంది. అదే ఇంట్లో మొక్కలకి ప్రార్థన చేసినాం అనుకో, పోయే మర్యాదను దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. పోయే పేరును దేవుడు కాపాడుతాడు. అబ్బా ఎంత మంచి కుటుంబం రా నాయన, అబ్బా మంచిది, ఎంత గొడవ జరిగినా ఇంట్లోంచి బయటికి ఇనిపోన్నారు, అబ్బా ఎంత మంచి పనులు. నేను కొంతమంది గమనిస్తూ ఉంటా. ఏం గమనిస్తూ ఉంటా అంటే, ఎప్పుడన్నా బస్సులో పోయేటప్పుడు, లేదంటే కార్లో పోయేటప్పుడు, రైలు గేట్ దగ్గరనో అట్లా గమనిస్తూ ఉంటా. కొంతమంది కుటుంబాలు ఉంటాయి. ఒకరోజు గమనిస్తూ ఉంటే, ఇంట్లో భార్య భర్త ఏదో మొత్తానికి కొట్లాడుకుంటూ ఉండారు. ఇంట్లో భర్త పటానికి కొట్టినాడు. పటానికి కొట్టగానే భార్య సించుకుంటూ రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు రానా బయటికి చూసుకుందాం అంటుంది. యాడికి రమ్మంటుంది. ఎందుకు? సరే బయటికి వచ్చినారు. బయటికి వచ్చి వీళ్ళందరూ ఎవరన్నా మనకు ఎవడో ఇద్దరు ముగ్గురే, ఏం కాదు పోమ్మ, సర్దుకోను పోమ్మ అని చెప్పేది ఎవరు? ఇద్దరు ముగ్గురే. మిగతా వాళ్ళు, నువ్వు మా ఎక్కను కొడతావురా, నువ్వు రారా బయటికి, నువ్వు మా తమ్ముని కొడతావు, నువ్వు రారా బయటికి, నీ కథ చెప్తావు అని చెప్పి ఏమవుతుంది? ఇంకా గొడవ పెద్దదైపోతుంది కదా. ఏమవుతుంది? ఆ గొడవ పెద్దదైపోతుంది. అదే భార్య ఓర్చుకొని సహనముతో
అయ్యా ఏదో తప్పు అయిపోయింది అయ్యా, క్షమించయ్యా యజమానుడా. మీకు ఒక విషయం చెప్పంటారా, భార్యలారా మీ భర్తలను ప్రేమించుడి. హల్లెలూయా. భర్తలు మీ శిరస్సు, మీ యజమానుడు మీ భర్త. నేను ఇందాక మీకు చెప్పిన రాత్రి పగలు కుటుంబం కోసం పోషించడానికి కష్టపడేది నీ భర్తే. కాబట్టి ఇంటి దగ్గర వచ్చినప్పుడు మంచి నీళ్లు, మంచి భోజనం, అది నీ బాధ్యత. అదాడు ఎరగడ కర్ణ పెట్టుకొని తినిపా, తినేది వానికి తెలుసు. కానీ నువ్వు పెట్టిస్తే ప్రేమ, నువ్వు ప్లేట్లో తెచ్చిస్తే ప్రేమ, నువ్వు కూర్చొని వడ్డిస్తూ ఉంటే ప్రేమ. హల్లెలూయా. తన పడిన కష్టమంతా మర్చిపోతాడు నిన్ను చూసుకుంటూ, నీ పిల్లలను చూసుకుంటూ. ఈరోజున బంధాలలో ఎందుకు బలం లేదంటే ఆశలు ఎక్కువైపోయినాయి, కోరికలు ఎక్కువైపోయినాయి. సంపాదించలో నువ్వు ఎందుకు చేసుకున్నావు నాయనా పెళ్ళి అంటారు కొంతమంది కదా ఆడవాళ్ళు. సంపాదిస్తేనే పెళ్ళ, ప్రేమతో చూసుకోలేమా? ముసలోళ్ళు ఇద్దరు ఉన్నారు యూట్యూబ్లో, మనం చూసింటాం, మీరందరూ చూసింటారు యూట్యూబ్లో. ముందర భర్త ఏదో ఆమె కుర్చీలో కూర్చుందామా, కుంటామో మరి గుడ్డామో తెలియదామా. ఆమె ముందర పాట పాడుతూ పోతుంటే వెనకాల భర్త ఆమె సైకిల్ తొప్పుకుంటా పోతున్నాడు. మరి ఇప్పుడు వాళ్ళు ఇడిపోయినారు వాళ్ళు. భార్యను దొబ్బుకుంటా పోతున్నాడు, అడుక్కుంటా పోతా ఉన్నారు దారంబడి. మరి ఇప్పుడు నువ్వు నన్ను సంపాయిలా, నా కళ్ళకి ఆపరేషన్ చేపిలా, నువ్వు నా కాళ్ళకి ఆపరేషన్, నేను మా పుట్టిటికి పోతా అనిందా? ఈరోజున బంధాలు బలపడాలంటే ముందు ఒకరినొకరు ప్రేమించుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళయ్యేటప్పుడు ఏం చెప్తారు భార్యలారా, మీ భర్తల ఆస్తి భాగం మీదే. సుఖములో, కష్టములో, సంతోషములో, దుఃఖములో చూసుకుంటావా? చూసుకుంటా. అప్పుడు మాత్రం గొంతు చిన్నగా చూసుకుంటా. ఎప్పుడు చూసినారా మీరు పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు ఎట్ట ప్రమాణం చేస్తుంది? ఏమ్మా గట్టిగా చెప్పు అంటే అంటది. ఇంటికాడ రే అంటది ఇంటికాడ. ఆడేమో అందరి మధ్యలో చుచ్చుకుంటా. ఏమ్మా నీ భర్తకు కష్టకాలంలో తోడుకుంటావా అంటది. ఇంటికాడకి పోతే రారా అంటది ఇంటికాడ కదా. ఈ యాక్షన్లన్నీ మనం చూసి, నేను అందుకే పెళ్ళికి పోయినా నవ్వుకుంటా ఉంటావా, అమ్మ ఈ పెళ్లి కూతురు ఏమి యాక్షన్ చేస్తుందిరబ్బా. ఒక సంవత్సరం తర్వాత తెలుస్తుంది, రంగం అంతా బయట పడుతుంది కదా. మన ఈ మధ్యకాలం ఒక పెళ్ళికి పోయినాం. ఒక పెళ్ళికి పోతే ఆ పెళ్ళిలో పెళ్లి కొడుకు తాలిపోటు అందరికి చూపించాడు. ఇట పెళ్లి కూతురు తల వంచుకొని ఉంది. అబ్బా ఏందో నవ్వుతుంది, లైట్ గట నవ్వుతుంది. సరేలే అనుకొని నేను చూచామను చూడు. వాడు పెళ్లి తాలిపోటు అందరికి చూపించినాడు. వాళ్ళందరికీ పెదనైనా, మామ, అత్త అని అందరికి చూపించన్నాడు. ఈ పెళ్లి కూతురు ఎక్ దమ్ముని ఇట్లేసి మా వాళ్ళకు చూపి, ఇంకా తాలిపట్టు కూడా కట్టలే. వాడు భయపడి మామా అత్త పెళ్ళికి తాలిపట్టు కూడా కట్టలేవాడు. అప్పుడే మా వాళ్ళకు చూపి అని వాళ్ళకల్లా వాడు భయపడినాడు పాపం. వాని ముఖంలో నాకే లేదు, ఇంక అంతవరకు నవ్వుతా. నేను అనుకున్నా ఇంకా అయిపోయాడు బలి. ఏమయ్యాడు ఇంక వాడు భలే. కొంతమంది కుటుంబాన్ని పోషించుకోలేరు, కుటుంబంలో ప్రేమగా ఉండలేరు, కుటుంబాన్ని సర్దుకొని పోనించుకోలేరు. అంటే అంటే చాలా గొడవ పడతారు కదా. ఏంది అన్నవే, ఏంది అంటున్నావే అంటారు ఒకేటికి కదా. ఏమి అన్నంలో ఉప్పు తక్కువ వేసినావు అంటే మీ అమ్మ చేసింది నచ్చుతుందిలే. అయిపోయా. ఏమొచ్చింది మధ్యలో అమ్మని లాక్కొని వచ్చింది అన్నమాట. మధ్యలో మా అమ్మని అంటావు అంటే నీ అమ్మను కాదు, నీ అమ్మను కూడా అంటా. మళ్ళా ఇంకా వచ్చా. ఊరికి ఉప్పు తక్కువైంది నాయనంటే అవునయ్యా సరేలేయ్యా అంటే పోదు. ఎందుకు ఇయ్యనంటే న్యాయం లేదు మన కాడ. మన భర్త ఎంత కష్టపడుతున్నాడో భార్య అర్థం చేసుకోదు, భార్య ఇంటి ఎంత కష్టపడుతుందో భర్త అర్థం చేసుకోడు, పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోరు, చెట్టుకోకూడదు పుట్టుకోకూడదు అయిపోయింది ఈరోజు. అందుకే ప్రపంచం ఈరోజు ప్రేమ చల్లారిపోయింది. కుటుంబాలలో దేవుని ప్రేమ లేదు, దేవుని పిల్లల్లాగా బ్రతకట్లా. శ్రమలు అందుకే, ఇబ్బందులు అందుకే, వ్యాధులు అందుకే, బాధలు అందుకే, రోగాలు అందుకే ప్రభు నడుచున్న ఒక్క మాట 9వ వచనం, భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయును. హల్లెలూయా. భక్తిహీనుల మార్గం ఏం చేస్తాడంటే దేవుడు చక్కగా చేస్తాడటనా? ఏం చేస్తాడంట? వంకరగా చేస్తాడు. ఓర్రా దేశదిమ్మీరులై ఓర్రా, మీరు ఎంత చెప్పినా అంతే, మీ బతుకులు అంతే. కళ్యాణ బాబు ఎన్ని ప్రసంగాలు చెప్పినా అంతే, టీవీలో ఎన్ని ప్రసంగాలు చెప్పినా అంతే, యూట్యూబ్లో ఎన్ని, మీ బతుకులు మారో పోర్రా వంకర నాయల్లారా పోన్రా. అయిపోయి యాడికి పంపించాడైనా మనల్ని నిత్య నరకానికి పంపిస్తాడు. అగ్ని ఆరదు
పురుగు చావు. అందుకే ఆయన అంటాడు కదా, 7వ వచనం, బాధపరచబడే వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొని వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. హల్లెలూయా. బంధింపబడిన వారికి దేవుడు ఏం చేస్తాడంట? విడుదల. ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా లైవ్లో చూసి ఎవరైనా సరే చేతబడి శక్తులతో బంధించబడ్డారేమో, లేదంటే నానా విధమైన బంధకాలు చిక్కుకుపోయి ఉన్నారేమో, అప్పుల సమస్యన బంధకాలు చిక్కుకుపోయి ఉన్నారేమో. యేసు నామములో మీ బంధకాల కాడి విరిగిపోవును గాక. హల్లెలూయా. ప్రతి కాడి యేసు నామములో విరిగిపోవును గాక. ప్రతి బంధకము యేసు నామములో పగిలిపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆకలి కొనే వారికి ఆకలి ఆహారం ఇచ్చేవాడు ఆయన, సంతృప్తినిచ్చేవాడు ఆయన. యెహోవా గురుడి వారి కన్నులు ఏం చేస్తాడంట? ఆయన తెరుస్తాడంట. తర్వాత కృంగిన వారిని ఏం చేస్తాడంట? ఆయన లేవనెత్తాడు. నీతిమంతులు ఏం చేస్తాడంట? దేవుడు శిక్షిస్తాడంటనా? దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతులను చెప్పాలందరూ, నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడంట? కీర్తనలు 141 5వ వచనం. నీతిమంతులు, అందరు చెప్పండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అటు అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా. నీతిమంతులు ఏందంటమ్మా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. మన కిందనే వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పొరపాటు నేను మిమ్మల్ని గద్దించినాను అనుకో, ఏమవుతారు? నీ చర్చేనా? నువ్వు చర్చి లేదు, బాయ్. ఏం చెప్తాం? బాయ్. నీతిమంతులు గద్దిస్తే మన దాన్ని ఎట్ట తీసుకోవాలంట? తైలాభిషేకం అంట. బా, దాసుడా నన్ను తిట్టినావా? ఓకే, నాకు మేలే. దాసుడా నన్ను గద్దించినావా? ఓకే, నాకు మేలే. హల్లెలూయా. పైన ఒక మాట, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అంట. మరి మనం పొరపాటున నీతిమంతులు, ఒకదాన్ని నేనే మిమ్మల్ని నన్ను కొట్టినాను అనుకో, భరించామా? భరీలేం. ఏం నన్ను కొడతానవే కదా, నన్ను అంటావా, నా గురించి చెప్తావే, మా గురించి మాట్లాడతావే కదా. ఈరోజు మనం గద్దింపుకు లోపల లేకపోతా ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడంట. హల్లెలూయా. నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడు. కాబట్టి నీతిమంతు నేను ఒక మాట ఏదనంటే మనం ఓర్చుకోవాలా. ఆయన నేను గద్దిస్తే గద్దింపు తైలాభిషేకంగా దాన్ని పొందుకోవాలి, రిసీవ్ చేసుకోవాలా, మార్చుకోవాలా, మన దారిని, మన మార్గమును మనం సరి చేసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. మంచి చేసేవాడు, లేదంటే మీ గురించి ప్రార్థన చేసేవాడైనా, లేదంటే మీకు మంచి దారులు నడిపించిన ఆశను వాడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని గద్దిస్తాడు. అర్థమైందా? గద్దింపుకు లోపడితే నీ కుటుంబం అభివృద్ధి పడుతుందంట. హల్లెలూయా. నీ కుటుంబం గద్దింపుకు లోబడాలా. ఎవరి గద్దింపుకు? యేసయ్య గద్దింపుకు లోబడాలా. హల్లెలూయా. యేసయ్య నిన్ను నీతిమంతునిగా చేస్తాడంట, నిన్ను ప్రేమిస్తాడంట ఆయన. అయితే ఆయన గద్దింపుకు నువ్వు లోబడాలా. యేసయ్య నిన్ను సరి చేస్తాడు, నీ మార్గమును విశాలపరుస్తాడు, నీ త్రోవలను సరళము చేస్తాడు. అయితే నువ్వు ఆయన గద్దింపుకు లోబడాలి. తైలాభిషేకం దాన్ని అనుకోవాలా. యేసయ్య నన్ను తిట్టినావా? ఓకే యేసయ్య. యేసయ్య నిన్ను కొట్టినావా? ఓకే యేసయ్య. యేసయ్య నీ వాక్యం నాకు గుచ్చుకుంటేనే యేసయ్య సరి చేసుకుంటాను. యేసయ్య సరి చేసుకున్న వాళ్ళే, ఆయన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళే ఏమవుతారంట? ధన్యులు అవుతారంట. ఏమవుతారంట? ధన్యులు అవుతారంట. మార్గం మార్చుకోవాలా, దారి తిప్పుకోవాలా. మన జీవితంలో కూడా మనం ముందుకు పోయేటప్పుడు, ఎదిగేటప్పుడు ఒక్కొక్కసారి మన గోడలు అడ్డం వస్తాయి. ఈ సైతాన్ గోడ కడతాడు రాత్రికే, నీ ఆశలన్నీ కొట్టేస్తాడు వాడు. రేపు పొద్దు నీకు ఉద్యోగం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటావు, నీకు ఉద్యోగం రాదు. రేపు నీ గర్భఫలం నాకు దేవుడు ఇస్తే ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాను ఆశతో ఉంటావు, నీకు రానియ్యడు. వాని పని ఏంటంటే అడ్డుగోడ కడతా ఉంటాడు. అయితే నువ్వేం చేయాలంటే, యేసయ్యా నాకు ఆ మార్గంలోకి పోవాలా, నాకు దారి చెప్పు. యేసయ్య అంటాడు, ఈ దారిలో పో, కొంచెము లేట్ అవుతుంది కానీ నేను ఇచ్చే దీవెనలు గొప్పవి. హల్లెలూయా. మార్గము చేరుస్తాడు ఆయన, గమ్యము చేరుస్తాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే నీ దారి మళ్ళుకొని ప్రభు చెప్పిన దారిలోకి వస్తావో, ఆయన గద్దింపుకు లోబడతావో, దేవుని జీవితంలో ప్రతివి జరిగిస్తాడు ఆయన.
ఆయన మీద ఆశ పెట్టుకో. ఏం పెట్టుకోవాలి? ఆయన మీద ఆశ పెట్టుకో. ఆయన మీద ఎదురు చూడు. యేసయ్యా, నాకు నీ మీద ఆశ తప్ప ఎవరి మీద ఆశ లేదు. నేను రాజులు నమ్ముకోను, అధికారులు నమ్ముకోను, నాయకులు నమ్ముకొని ఎవరిని నమ్ముకోను. ప్రభువా, నా అధికారం నువ్వే, నా శిరస్సు నువ్వే. నేను నీ మీద ఆశ పెట్టుకున్నాను. ప్రభువా, నన్ను నీతిమంతునిగా చెయ్యి, నన్ను ప్రేమించు దేవా అని ప్రభువుని అడిగితే, ప్రభు నీ జీవితంలో ఖచ్చితంగా నిన్ను ప్రేమించడానికి ఆయన ఆశపడతాడు. నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి మార్గములను ఆయన విశాలపరుస్తాడు. హల్లెలూయా. మోషే ప్రార్థించగా ఎర్ర సముద్రం ఏమైంది? యెహోషువ ప్రార్థించగా ఎరికో పట్టణములు ఏమైనాయి? కూలిపోయింది. ఏమైంది? నీ జీవితం కూడా ప్రతి శ్రమ కూలిపోవును గాక, ప్రతి బాధ కూలిపోవును గాక, ప్రతి అనారోగ్య సమస్య కూలిపోవును గాక, ప్రతి కష్టము కన్నీరు కూలిపోవును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి అయితే వాళ్ళు ఏం చేసినారు? మరి కూలిపోయేదానికి యెహోషువ ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. మోషే ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు ఏం చేయాలి? మరి ఏం చేయాలి? నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీ ఆశలన్నింటినీ ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు. నువ్వు ప్రార్థనే చేయకుండా, నువ్వు మందిరానికి రాకుండా, ప్రభువుని స్తుతించుకోకుండా, జీవితకాలం అంతయు ప్రభువుని గణపరచకుండా, ప్రభువుని కీర్తించకపోతే నీ మార్గంలో దేవుడు ఏం చేస్తా అన్నాడు? వంకర మార్గములుగా చేస్తా అన్నాడు ఆయన. కాబట్టి నువ్వేమో దారిలో పోతావు, కానీ లేటు, ఆలస్యం. వంకర మార్గాలన్నీ ఒక్కోసారి టైర్ పంచర్ అవుతుంది, ఈ ఎండలో నిలబడాల్సి వస్తుంది, లిఫ్ట్ అని అడగాల్సి వస్తుంది, అడుక్కోవాల్సి వస్తుంది. అన్న సహాయం చేయన్నా, మా బండి పంచర్ అయిందన్న అనాల్సి వస్తుంది వంకర మార్గంలో పోతే కదా. అదే మంచి దారిలో హైవేలో పోతే 2 గంటల్లో పోవాల్సింది గంటకు పోవచ్చు. హల్లెలూయా. నా దేవుడు నీకోసం హైవే వేస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నీకు మంచి మార్గమును వేస్తాడు, మంచి బాటను వేస్తాడు ఆయన. అయితే జీవిత కాలం అంతయు ప్రభు నువ్వేం చేయాలా? స్తుతించాలా. బ్రతుకాలం అంతయు దేవుని కీర్తించాలా. నీ నోట యేసయ్య మాట ఉండాలా, నీ నడవడికలో యేసయ్య నడవడిక ఉండాలా, నీ ప్రవర్తనలో యేసయ్య ప్రవర్తన ఉండాలా, నీ చూపులో యేసయ్య చూపులు ఉండాలా, నీ ప్రేమలో యేసయ్య ప్రేమ కనపడాలా. నీవు ఆయనకు మాదిరిగా బ్రతకాలా, దేవునికి సాక్షిగా ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతికితే నీ జీవితంలో దేవుడు ప్రతిదీ కూడా కృపాక్షేమములతో నింపుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా మనం వంకర మార్గంలోనే ఉన్నాం. ప్రభువుని అడగండి, యేసయ్య నా మార్గమును సరళం చేయి. సరళం చేస్తే ఏం చేస్తాడంటే ఆయన చూడండి ఒకసారి. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారికి విధవరాన్లకును ఆదరించువాడు. యెహోవా నిరంతరం ఏలును సియోను, నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయను. నీకు దేవుడు రాజ్యములో చేసుకుంటాడు. ఆయన రాజ్యములకు అడుగు పెడతావంట. హల్లెలూయా. ఆయన రాజ్యములను చేర్చబడతావు, ఆయన సన్నిధులను చేర్చబడతావు, ఆయన మహిమలను చేర్చబడతావు. కాబట్టి పరలోక రాజ్యం పోవాలని ఇక్కడ కూర్చొని అందరికీ ఆశ ఉంది కదా. అందరికి ఆశ ఉందా లేదా? అందరికీ ఉంది ఆశ. కాబట్టి ఎవరు తీసుకొని పోతారు మనల్ని అంటే యేసయ్య వస్తాడు. హల్లెలూయా. మీరు జయం పొందుకోవాలంటే యేసయ్యలో ఆశ నిగ్రహం కలిగి ఉండాలి. మీరు జీవితంలో గొప్ప స్థితికి మీరు పోవాలంటే యేసయ్యలో మీరు బలపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని పిల్లలైన మీ అందరూ కూడా ఈ ఆదివారం మొదటి ఆరాధనకు వచ్చినారు, ఎంతో విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చినారు. ఆయనలో మీరు బలపడాలా, ఆయనలో మీరు ఎదగాల, ఆయనలో మీరు ఫలించాలా, ఆయనలో మీరు గొప్ప స్థాయికి పోవాలా. ఆయన ద్వారా మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టాలా. విడిచిపెట్టిన మరుక్షణమే మళ్ళీ మీరు ఆయన ద్వారా ఎక్కడ ఉండాలా? పరలోకంలో ఉండాలి. ఇది ఒక ప్రాసెస్. ఈ మార్గం గుండా నువ్వు పోతే అప్పుడు నువ్వు పరలోకానికి పోతావు. నువ్వు మధ్యలో చెయ్యి విడిచిపెట్టి ఎట్టంటే బతికి నీ ఇష్టానుసారమైన బతికి ఇష్టానుసరమైన జీవితం చేసి ఇష్టానుసరమైన తిండి తిని ఇష్టానుసరమైన ఇవన్నీ లోకంలోని వ్యసనాలు, అలవాట్లు, దొంగతనాలు ఇవన్నీ మనం బతికినామంటే ప్రభు రాజ్యానికి మనము పోలేం, ప్రభు సన్నిధికి మనము వెళ్ళలేం. ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలంటే ఆయన మనల్ని ప్రేమించాలంట. ఏం చేయాలంటే ఆయన మనల్ని సంఘమును దేవుడు స్త్రీతో పోల్చాడు. ఈ రోజున చెప్పాలంటే ఈ ప్రపంచంలో మనుషులు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారంటే స్త్రీలను ప్రేమిస్తారు కదా. అమ్మాయిని ప్రేమిస్తారు, స్త్రీలను ప్రేమిస్తారు. ఎందుకంటే స్త్రీలకు ఒక ప్రత్యేకమైన దేవుడు ఒక ధన్యత ఇచ్చాడు. వాళ్ళు ఏ పనిని చేసినా అందులో ప్యూరిటీ ఉంటుంది. వంట చేసేటప్పుడు అమ్మ వంట చేసినప్పుడు అమ్మ తిట్టుకుంటా నసుగుతా చేస్తుంది ఆ వంట.
ఎంత శ్రమ వచ్చినా, ఎంత కన్నీరు వచ్చినా, ఎంత బాధ వచ్చినా అమ్మ బిడ్డల కోసం వండుతుంది, ప్రేమతో వండి తినునైనా అని తినిపిస్తుంది. ఒకవేళ ఇంట్లో బియ్యం అయిపోయినాయి అనుకో, లాస్ట్ ముద్దైనా సరే పిల్లలకు పెడుతుంది, కానీ అమ్మ తినదు. ఎందుకంటే అమ్మలో ఉన్నటువంటి గొప్పతనం అది. దేవుడు చెప్తున్నాడు ఈ రోజున, మీరందరూ నా దృష్టిలో స్త్రీలే, మీరందరూ కూడా మంచి గుణములు కలిగి, మంచి జ్ఞానము కలిగి మీ ఇంటిని కట్టుకోవాలా. హల్లెలూయా. మీ ఇంటిని మీరు కట్టుకోవాలా. నీ భర్త తప్పుడు దారి పోకుండా కట్టుకోవాలా. నీ భార్య లోకముల అలవాట్లు, లోకములో ఉన్న వ్యసనాలు, ఈ బట్టలు ఇవన్నీ నానక విధమేంటని లోకలన్నీ పూసుకుంటా ఉందేమో సరి చేసుకోవాలి. నీ పిల్లలు చెదిరిపోతున్నారేమో వాడిని సరి చేసుకోవాలి. అందరినీ ఒక తాటిలోకి ఒక మార్గంలోకి తీసుకొని రావాలి. తెచ్చుకొని యేసై కంచె వేసుకోవాలా. హల్లెలూయా. నీ కుటుంబం చుట్టూ యేసై కంచె వేసుకోవాలా. యేసయ్యా ఇదిగో నా కుటుంబం నీ సొంతం. యేసయ్య ఇదిగో నా కుటుంబం ఇక నుంచి నీవు చెప్పిన మాట మేము తప్పం. నువ్వు ఎట్లయితే మాట తప్పవో మేము కూడా ఎప్పటి నుంచి మాట తప్పం. నా కుటుంబం నీలో ఫలించును గాక, నా కుటుంబం నీలో ఎదుగును గాక, నా కుటుంబం నీలో వర్ధిల్లింపబడును గాక. నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా నీ పిల్లలు బల్ల చుట్టూ ఒలీవ వృక్షం వల్ల ఎదుగుతారు. హల్లెలూయా. గొప్ప స్థాయికి వెళ్తారు నీ పిల్లలు. నువ్వు అనుకోవచ్చు, మాకు చదువు రాదులేనైనా, మా బ్రతుకులు పేదవాళ్ళైనా, మేము కూలి పని చేసుకునే వాళ్ళనైనా మా వల్ల కాదునైనా, మాకంత స్తోమత లేదునైనా, మేము ఎదగలేమునైనా నువ్వు అనుకోవచ్చు. ప్రభు అంటాడు, నువ్వు నా కుమారుడు. మనం ఎవరి కుమారులమో, ఎవరి కుమార్తెలమ్మో? మీరు దేవుని కుమార్తెలు. మీరు దేవునికి అడిగి పోయేటప్పుడు దేవుడు అంటే ఎదురు చూస్తూ ఉంటాడంట. వాకిల్ నా బిడ్డ రాలేదే, ఇంకా అడిగిపోయిందో అని దేవుడు ఒకరోజు నీ గురించి ఆలోచన చేస్తాడు. నువ్వు ఇంటికాడ వంట చేసుకుంటా, సీరియల్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా ఉంటే దేవుడు బాధపడతాడు. ఏందిరబ్బా ఇంత ప్రార్థన చేస్తుంటే, నా బిడ్డకి ఎన్నోసార్లు ఆరోగ్యం ఇచ్చిన, నా బిడ్డకి ఎన్నోసార్లు ఏడుచ్చే భర్త కొట్టినాడంటే, బాధపడింటే, ఏడిస్తుంటే సమాధానం ఇచ్చిన, సంతోషం ఇచ్చిన, నా బిడ్డకి ఎన్ని మేలు చేసినా, నా బిడ్డ చూడు ఏం గంట ఎట్ట తిప్పుతుందో, యాడికి రాకుండా, చర్చికి రాకుండా అని దేవుడు ఏడుస్తాడమ్మా. మీకు తెలియదు, ఆయన రోధిస్తాడు మీకోసం. మీరంటే ఆయనకి ఎంతో ఇష్టం అంట. హల్లెలూయా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఏం పెట్టినాడు ఆయన మన కోసము? ప్రాణం పెట్టినాడు. మనుషులు నీ కోసం ప్రాణం పెట్టలేరమ్మా. మీరు ఎంతగా అంటే గమనియండి, 9 నెలలు నిండినాక డాక్టర్ అంటాడు, అమ్మా భార్య కావాలన్నా, ఏనాయనా నీ భార్య కావాలన్నా, కూతురా కొడుకు, గర్భంలో బిడ్డ కావాలన్నా చెప్పు, ఇద్దరిలో ఎవరో ఒకరే బతుకుతారు అని అంటాడు. అప్పుడు మనం ఏం కోరుకుంటాము? ఏం కోరుకుంటారమ్మా మీరు? నాకు కడుపులో బిడ్డ మాత్రం కావాలా, నా భార్య సచ్చినా పర్లేదు అనుకుంటామా? బిడ్డనే తీసేయి అంటామానమ్మా? చెప్పాలమ్మా, బిడ్డనే తీసేయి. ఎందుకు? మళ్ళా దేవుడు ఇచ్చాడేమో భార్య ఉంటే కదా, మళ్ళీ భార్య ఉంటే దేవుడు ఇస్తాడేమో కదా. మరి ఈరోజు మరి మనుషులు ఎవరు నీకోసం ప్రాణం పెట్టలేరు, మరి నా దేవుడు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. 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 మనుషులు నీకోసం ఏడుస్తారు ఒక్కరోజే. ఎప్పుడు ఏడుస్తారంటే చచ్చిపోయినప్పుడు. పోతే వదరా నాయనా మమ్మల్ని వదిలిపెట్టి అని ఆ పొద్దు ఏడుస్తారు అంతే. ఒక 3 రోజులకు 4 రోజులకు 5 రోజులు నువ్వు గురించి ఇంక చిన్నగా మర్చిపోయి చిన్నగా నువ్వు పట్టం ఎక్కి గోడ మీద ఉంటావు. ఏడుంటాం మనము? గోడ మీద ఉంటాం. ఇంకా అయిపోయా. ఇంకా నువ్వెవరో మేమెవరో అంటే ఎవరు బతుకు వాళ్ళది, ఎవరు జీవితం వాళ్ళది. ప్రయాసపడతా ఉంటారు లోకంలో, కింద మీద పడుతూ ఉంటారు. మళ్ళీ మనకు ఏదో ఒక రోజు ఏమొస్తుంది? మనకు మరణం వచ్చేదే. మనము గోడ ఎక్కాల్సిన వాళ్ళమే ఏమ్మా, అంతే కదా. కాబట్టి మరి నీ మరణం వచ్చేలోపు, నీ పటము గోడకి ఎక్కక ముందే నువ్వు పరలోకానికి పోవాలా. హల్లెలూయా. నువ్వు చనిపోయిన మరుక్షణమే నువ్వు ఎక్కడికి పోవాలా? దేవుని యొద్దకు వెళ్ళాలా. ఆయన రాజ్యంలోకి అడుగు పెట్టాలా. ఆయన రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే నువ్వు ఈ లోకముల నీతి అనే కవచాన్ని ధరించుకోవాలా. ఏం ధరించుకోవాలా? నీతి అనే కవచం. అలాగే దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోకం ఇచ్చేల నుంచి తప్పించుకోవాలంటే నీతి అనే కవచము ధరించుకోండి. హల్లెలూయా. నీతిగా ఉండండి. అరే వాంతి ఎందుకు లేరా, వాడు నీతిమంతుడు, వాని జోలికి వాడన్నీ మన నీతులు చెప్తా ఉంటాడు, వాంతి ఎందుకు లేరా, మనం బతుకుదాం అంటారు. లాస్ట్ నీ మీద చిరాకు వస్తుంది అందరికీ. అప్పుడు ఏసయ్యా నన్ను అందరూ శీదరించుకుంటే ఏసయ్యా, నా వాళ్ళందరూ నాకు కావాలి ఏసయ్యా, అందరితో నేను ఉండాలి ఏసయ్యా, నువ్వు మన ప్రార్థన చేసినావు అనుకో, అది నిష్ప్రయోజనమే. నీతిగా బతికి అట్నే కొనసాగించుకో. మనుషుల్ని చెదిరించుకున్నా, మనుషుల్ని కొట్టినా, తిట్టినా, దేవుడు ఎవరిని నిన్ను ప్రేరేపిస్తారో వానికి సహాయం చేసి దేవుడు నడిపించుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉదాహరణకి నన్నే తీసుకోండి.
ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ఊరు మధ్యలోనో లేదంటే అక్కడో ఇక్కడ లేదు, ఊరు మోట్లో ఉంది. వీడికి మీరు వచ్చారు నాకు తెలుసా నాకు ప్రార్థన చేస్తాం, మొరపెడతాం ప్రభువుని. ఎవరు నడిపించుకోవాలో ఆయనే నడిపిస్తాడు. ఆయన హల్లెలూయా. ఆయన సన్నిధికి ఎవరైతే కావాలో, ఎవరైతే నడిపించుకోవాలో దేవుడు నడిపించుకుంటాడు. అలాగే నువ్వు నీతిగా బ్రతికావనుకో, నీ జీవితంలో దేవుడు ఎవరినో ఒక నీకు సహాయం చేసి నీ దగ్గరికి పంపిస్తాడు. ఆయన నిన్ను ఆదుకుంటారు, నేను హెచ్చిస్తారు, నీ స్థాయిని మారుస్తారు, నీ అంతస్తును మారుస్తారు నా దేవుని కృప వలనే. కాబట్టి మనుషుల వైపు చూడొద్దు, నరుల వైపు చూడొద్దు, రాజుల వైపు చూడొద్దు. దేవుని గద్దింపుకు లోబడు. ఆయన గద్దింపు తైలాభిషేకం అనుకో. యేసయ్యా నన్ను గద్దించు. నువ్వు ఒకటే ప్రార్థన, యేసయ్యా నా మార్గమును సరళం చేయి. దావీదు మొరపెట్టాడు, దేవా నేను పాపము చేశాను, నా మార్గము సరళం చేయి. ఏమన్నా నేను తప్పు చేశాను, నా తప్పును సరిచేయి. కదా, అందరూ కూడా తప్పులు చేసిన వాళ్ళే బైబిల్లో. కానీ లాస్ట్కి ఏమైనారు? అందరూ మళ్ళా పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టుకున్నారు. దేవుని గురించి బలంగా వాడబడ్డారు. హల్లెలూయా. ఈరోజు ఈ బైబిల్లో 66 పుస్తకాలు, ఎంతోమంది రక్తము చిందించుకొని రాసినటువంటి కాగితాలు ఇవన్నీ. ఈరోజు నీ చేతుల్లో బైబిల్ ఉందంటే దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. నీతిమంతులు నేను చేయాలని ఆశ, దేవుడు నేను ఆయన రాజ్యంలోకి చేర్చుకోవాలని ఆశ. ఈ గ్రంథము చాలా విలువైనది. దీన్ని చదివితే మీకు నెమ్మది, దీన్ని చదివితే మీకు పరలోక రాజ్యం, దీన్ని చదివితే మీకు సంతోషం, దీని మాటలు వింటే మీకు ఆరోగ్యము. ఎండిన ఎముకల్లో దేవుడు ఏమి ఇస్తాడంట? జీవమని ఇస్తాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యంలో శక్తి ఉంది. వాక్యమే దేవుడై ఉన్నాడు కదా. వాక్యమే ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన తల్లి లేని వారిని, విధవరాన్లను ఆయన ఆదరించేవాడు, కాపాడేవాడు, బలపరిచేవాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, మీ అందరికీ తండ్రి ఆయనే, తల్లి ఆయనే.